హైదరాబాద్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీల జోరు పెంచారు. దేశానికి 30% మెడిసిన్ సిటీ నుంచే సరఫరా అవుతుందని డ్రగ్ కంట్రోల్ బ్యూరో డీజీ కమలాసన్ రెడ్డి అన్నారు. నకిలీ మందులు తయారైతే దేశానికే ప్రమాదమని, క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని తెలిపారు. డీజీ కమలాసన్ రెడ్డితో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ స్పెషల్ ఇంటర్వ్యూ. వెల్కమ్ టు బిగ్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు కావచ్చు, అలాగే బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, మెడికల్ షాప్లు కావచ్చు, అందులో ఉన్న అక్రమ మందులకు సంబంధించి దాడులు, అలాగే బ్లడ్ బ్యాంక్స్లో ఈ మధ్యన ప్లాస్మాని నిల్వ ఉంచారని చెప్పి కూడా దాడులు నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కమలాసన్ రెడ్డి గారు. నమస్కారం సార్. సో మొత్తానికి మీరు ఆఫీసర్గా వచ్చిన తర్వాత ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే సీఎం యాక్టివిటీ పెంచడానుకోవచ్చు, అంటే డ్రగ్స్ సంబంధించి అధికంగా దాడులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్గా మీ యాక్టివిటీలో భాగంగా ఈ మధ్య కాలంలో జరిగిన డ్రగ్స్ దాడుల గురించి చెప్పగలుగుతారా? ఇందులో మా కంట్రోల్లో ఉండేది బ్లడ్ సెంటర్స్తో పాటు ఫార్మాస్యూటికల్ యూనిట్స్, ఫార్మా యూనిట్స్ ఉంటాయి. అదేవిధంగా మెడికల్ షాప్స్, మెడికల్ డివైజెస్ ఉంటాయి. ఈ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన బాధ్యత ఏంటంటే ప్రజలకు అందుబాటులో నాణ్యమైన స్టాండర్డ్ క్వాలిటీ అండ్ ఎఫికేషియస్ డ్రగ్స్ను అవైలబుల్ ఉండేటట్టు చూడవలసినటువంటి బాధ్యత మాది. ఈ ప్రాసెస్లో మన తెలంగాణ ఫార్మాస్యూటికల్ హబ్ ఇది. ఇండియాలో తయారయ్యేటువంటి బల్క్ డ్రగ్స్లో 30% మన దగ్గరనే ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ అన్ని ముఖ్యమైనటువంటి రిపీటెడ్ కంపెనీస్ ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయి. అదేవిధంగా జినోమ్ వ్యాలీ ఉన్నది, మెడికల్ డివైజెస్ పార్క్ ఉన్నది. ఇది మన ఇండియాలో వన్ ఆఫ్ ది క్రూషియల్ ఫార్మాస్యూటికల్ హబ్ ఇది. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాణ్యమైనటువంటి మందులను సరఫరా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో సబ్స్టాండర్డ్ డ్రగ్స్ తయారు చేసినా కానీ, లేక స్పురియస్ డ్రగ్స్, నకిలీ మందులు చాలామందిలో ఉన్న ప్రజల ఆరోగ్యం మీద దుష్పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అందులో భాగంగానే మేము ఛార్జ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో అవైలబుల్ స్టాఫ్తోని విజిలెన్స్ సెల్ ఫామ్ చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ను కొంత స్టడీ చేయడానికి నాకు కొంత టైం పట్టింది. తర్వాత అధికారులందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. మనం చేయవలసినటువంటి బాధ్యత ఏంటి, మనం నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యం ఏంటనేది అందరికీ చెప్పడం జరిగింది. మా అధికారులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఒకసారి ఈ విజిలెన్స్ సెల్ ఫామ్ చేసిన తర్వాత వీ స్టార్టెడ్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా స్పురియస్ డ్రగ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం జరిగింది. చాలా గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది. కొంతమంది పరాల్లో ఉన్నారు. అయితే దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో స్పురియస్ డ్రగ్స్ చాలా తక్కువ తయారవుతాయి. స్పురియస్ డ్రగ్స్ తయారయ్యేటని కూడా కొన్ని జిల్లాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, పర్యవేక్షణ తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ తయారు చేసి అవి తయారు చేయడం కూడా బ్రాండెడ్ కంపెనీస్, అంటే మంచి రెప్యూటెడ్ కంపెనీస్ సంబంధించినటువంటి ఫాస్ట్ రన్నింగ్ డ్రగ్స్ను తయారు చేస్తారు. తయారు చేసి వారికి ఉన్నటువంటి నెట్వర్కింగ్ ద్వారా త్రూఅవుట్ ఇండియా వారు సర్క్యులేట్ చేస్తారు. దీన్ని ఛేదించేటువంటి పనిలో మేము ఉన్నాము. అదేవిధంగా బ్లడ్ సెంటర్స్ మీరు అడిగినారు. ఈ మధ్యలో హీమో ల్యాబొరేటరీస్ అని ఒక అనాథరైజ్డ్ పర్సన్ ఇటువంటి ఒక కంపెనీ పెట్టి అక్రమంగా ప్లాస్మాను స్టోరేజ్ చేసినాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము రేడ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్లాస్మా శాంపుల్స్, ప్లాస్మా యూనిట్స్ పట్టుకోవడం జరిగింది. అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఎంక్వైరీ చేస్తే ఇవి ఒక 3 బ్లడ్ సెంటర్స్ నుంచి వారికి సప్లై చేసినట్టు తెలిసింది. ఆ 3 బ్లడ్ సెంటర్స్లో 2 మా దగ్గర ఉన్నాయి, ఒకటి ఆంధ్రాలో ఉన్నది. ఆంధ్రాలో దానికి సంబంధించి వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినాం మా కౌంటర్ పార్ట్స్తోని. ఇక్కడ 2 ఉన్నటువంటి ఆ 2 బ్లడ్ సెంటర్స్ మీద మేము రెడీ చేసినాం. దాని డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ బ్లడ్ సెంటర్స్ నోటీస్ ఇచ్చి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే బ్లడ్ సెంటర్ల విధి విధానాలు ఏంటి సార్? కొంతమందికి బ్లడ్ అవసరం ఉంటేనే వాళ్ళు సరఫరా చేయాలనేది ఒక రూల్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు ప్లాస్మా చెప్పారు, ప్లాస్మా అక్రమ రవాణా ఎందుకు జరుగుతుంది సార్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే దీనిలో బ్లడ్ సెంటర్స్ కొన్ని దే హావ్ టు వర్క్ అండర్ స్ట్రింజెంట్ రెగ్యులేటరీ నామ్స్. ఎందుకంటే అది మనిషి ప్రాణానికి సంబంధించినటువంటి విషయం. దాంట్లో బ్లడ్ సెంటర్స్లో జరిగేటువంటి కొన్ని ల్యాప్సెస్ వలన ప్రజల ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి కాన్సిక్వెన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లడ్ సెంటర్, లైసెన్స్ బ్లడ్ సెంటర్ కనుక
వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ను టెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దే హ్యావ్ టు టెస్ట్ ఫర్ HIV, సిఫిలిస్ అటువంటి అన్ని జబ్బులకు సంబంధించి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయకుండా వాళ్ళు కనుక అమ్మితే తీసుకున్నటువంటి పేషెంట్కు ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది, ప్రమాదం ఉన్నది. తర్వాత అదేవిధంగా కలెక్ట్ చేసినటువంటి ఈ బ్లడ్ను టెస్ట్ చేసిన తర్వాత స్టోరేజ్ కండిషన్స్ -30 degreesలో స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ కండిషన్స్ కనుక అక్కడ ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే ఆ బ్లడ్ కంటామినేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దెన్ వాళ్ళు యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ పీరియాడికల్గా కాలిబ్రేషన్ చేయాలి. కాలిబ్రేషన్ చేయకపోయినా అని దాని ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇవి 3 చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైసెస్ ఫిక్స్ చేయడం జరిగింది ఈచ్ బ్లడ్ కాంపోనెంట్కు. ఆ కాంపోనెంట్ ఆ ప్రైసెస్ ఎక్సీడ్ కాకుండా అమ్మాలి. ఇవి పాటించినటువంటి 9 బ్లడ్ సెంటర్స్ నిన్న ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, సర్పంచ్ రేడ్ చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో వాటిపైన మీ దృష్టి ఎలా ఉండబోతుంది? అంటే నేను బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంటు ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్లో మా ప్రధాన బాధ్యత నాణ్యమైనటువంటి దట్ ఈ స్టాండర్డ్ క్వాలిటీ ఎఫికేషియస్ డ్రగ్స్ను అవైలబుల్ ఉండేటట్టు చూడము. దెన్ దీంట్లో మా ఇంపార్టెంట్ రోలు స్పూరియస్ డ్రగ్స్ రాకుండా, సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ప్రొడ్యూస్ కాకుండా మనం చూడవలసిన బాధ్యత ఉన్నది. అంటే మీ నిఘా కొనసాగుతుంది ప్రతి ఇష్యూ పైన కూడా. తెలంగాణ రాష్ట్రాన్ని స్పూరియస్ డ్రగ్ ఫ్రీ, నకిలీ మందుల రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మాకు గవర్నమెంట్ అంటే ముఖ్యంగా మన ఆనరబుల్ సీఎం గారి సపోర్ట్ ఉన్నది, వారి గైడెన్స్ ఉన్నది, వారి ఎంకరేజ్మెంట్ ఉన్నది. మరి అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఎప్పుడైనా మాకు అవసరం ఉన్నప్పుడు వారు సహకరిస్తున్నారు. తప్పకుండా మేము దీనిలో తెలంగాణ రాష్ట్రాన్ని స్పూరియస్ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తప్పకుండా తయారు చేయడానికి మేము కృషి చేస్తాం. ఎక్సైజ్ శాఖ మీరు చూస్తున్నారు కాబట్టి గతంలో కొంతమంది సినీతారులు డ్రగ్స్కి అలవాటు పడి చాలా కేసుల్లో విచారణకు వచ్చిన పరిస్థితి. సార్ ఎలా ఉండబోతుంది సార్? అంటే వాళ్ళకు కావచ్చు, ఇంకా యంగ్స్టర్స్ కావచ్చు, మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు. గవర్నమెంటు నంబర్ ఆఫ్ టైమ్స్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది, ప్రతిరోజు మీడియాలో వస్తున్నది. డ్రగ్స్ కన్జంప్షన్తో పాటు డ్రగ్ పెడ్లింగ్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ పనిషబుల్. ఇంతకుముందు గతంలో కన్జ్యూమర్ మీద ఎక్కువ దృష్టి పెట్టకపోయేది. నౌ కన్జ్యూమర్ ఆల్సో కెన్ బి పెనలైజ్డ్, కన్జ్యూమర్ ఆల్సో కెన్ బి ప్రాసిక్యూటెడ్. కాబట్టి మత్తుమందుల వినియోగం అనేది యువతను మొత్తం నిర్వీర్యం చేసేటువంటి ఒక చెడు వ్యసనం. అది అందరూ దీనికి దూరంగా ఉండడం మంచిదనేది మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే డ్రగ్స్ని ఏదైతే ఉందో మెడికల్ షాపులు కావచ్చు, మిగతా వ్యవహారాలకు సంబంధించి ఖచ్చితంగా నిఘా ఉంటుందని చెప్పి డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి చెప్తున్నారు. తాము ఏదైతే ఆపరేషన్ చేపట్టినో ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా కూడా ఖచ్చితంగా ఈ ఆపరేషన్లు కొనసాగుతాయి. బ్లడ్ బ్యాంకులు కావచ్చు, మెడికల్ షాపులు కావచ్చు, మిగతా ఏదైనా సరే డ్రగ్స్ ఏదైతే మోతాదులోనే వాటికి సంబంధించిన క్వాలిటీ ఉండాలనేది కూడా చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.